హాస్పిటల్ CEO చంద్రమౌళి గారు ఈరోజు మన అతిథిగా ఉన్నారు. ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఈరోజు విశాఖపట్నంలో అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంది. అలాగే పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళ బాగోగులు చూడటం కానీ, వాళ్ళ శ్రేయస్సులో కానీ ఈరోజు చాలామంది నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పేసి కితాబిచ్చే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఈ CEOగా మీరు ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి కృషి మీరు చేపట్టారు? ఈరోజు ఈ స్థితికి రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రంగారావు గారు మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకొని, ఆయన వైఫ్ డాక్టర్ విజయలక్ష్మి గారు కూడా ఇక్కడే చదువుకొని 30 ఏళ్ళు UK వెళ్ళి అక్కడ సర్వీస్ చేస్తున్న సమయంలో ఈ హాస్పిటల్ పెట్టాలి, తన సొంత స్వస్థలంలో ఒక హాస్పిటల్ పెట్టాలనే సదుద్దేశంతో విశాఖపట్నంలో 1989లో సైట్ సంపాదించడం జరిగింది. 94లో 30 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసి అలాగా దీని అభివృద్ధి కోసం వాళ్ళు కష్టించిన ప్రతి రూపాయి పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైద్యం విశాఖ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 94లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అప్పట్లో వైజాగ్లో కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ లేదు. ఒక్క 7 Hills హాస్పిటల్, CDR హాస్పిటల్ ఉన్న సందర్భాల్లో ఇది 3వ హాస్పిటల్గా వైజాగ్లో క్వీన్స్ ఎన్ఆర్ఐ స్థాపించడం జరిగింది. దినదిన ప్రవర్ధమానమై ఆయన కృషి, ఆయన పట్టుదల ఆ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి ఈ హాస్పిటల్కి ఫస్ట్ సేవే దృక్పథంగా నడుస్తుంది. మా సర్వీసే మాకు శ్రీరామ రక్ష ముందుకు సాగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ రంగాలు అంటే ఇప్పుడు సపోజ్ కార్డియాక్ కానీ లేకపోతే అంటే కానీ ఇటువంటి విభాగాలు ఎన్ని విభాగాలు మనం స్టార్ట్ చేయడం జరిగింది? అంటే క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఒక పర్టికులర్ విభాగంలో మేము నెంబర్ 1 అని చెప్పలేం. ఎలాగంటే మేము అన్నిట్లో నెంబర్ 1. ఏ సర్వీస్ కానివ్వచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఆంకాలజీ కావచ్చు, కార్డియోథొరాసిక్ సర్జరీ కావచ్చు, తర్వాత యూరాలజీ కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము, తర్వాత జనరల్ మెడిసిన్ కావచ్చు, అలాగే చిన్న స్పెషాలిటీస్ నుంచి పెద్ద స్పెషాలిటీ వరకు. ఈవెన్ రీసెంట్గా IVF ఒకటి స్టార్ట్ చేశాము. తర్వాత పెయిన్లెస్ లేబర్ అని స్టార్ట్ చేసాం. అలాగే దినదిన ప్రవర్ధమైన న్యూ టెక్నిక్స్ ఏవైతే సైన్స్లో వస్తున్నాయో, మెడికల్ సైన్సెస్లో అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కాబట్టి క్వీన్స్ ఎన్ఆర్ఐ పర్టికులర్గా పలానా సర్వీస్లో మేము నెంబర్ 1, పలానా సర్వీస్లో నెంబర్ 2 అనేది ఎప్పుడూ లేదు. మా ఉద్దేశంలో ప్రతి సర్వీస్ బాగా ప్రజలకు అందేవాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అండి. నిజమేనండి, మీరు చెప్పినట్టు అన్ని విభాగాల్లో కూడా రోజు క్వీన్ ఎన్ఆర్ఐ అత్యున్నత సేవలు అందజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక పేషెంట్ కనుక ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు కానీ, ఎమర్జెన్సీలో కానీ వాళ్ళు చాలా కంఫర్టబుల్ పొజిషన్కి తీసుకొస్తారు. అంటే వాళ్ళు వచ్చేప్పుడు ఒక భయానికి లోన్ అవ్వటం, ప్యానిక్ కండిషన్కి లోన్ అవ్వటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎన్ఆర్ఐ సిబ్బంది ఒక ప్రత్యేకత కృషి చేసి వాళ్ళు ప్యానిక్ కండిషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మెడికల్ వర్గాల్లో బాగా విస్తృతమైన ప్రచారం ఉంది. దీని మీద మీరు ఎటువంటి ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎలా వహించారు? అదేం కాదండి, ముఖ్యంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఒక బంగారు షాప్కో, బట్టల షాప్కో ఏదైనా కస్టమర్ వెళ్తే చాలా హ్యాపీగా ఏదో కొనుక్కుందామని ఒక బడ్జెట్ వేసుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉంటారు. అదే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేసరికి స్ట్రగుల్స్తో కూడిన ఇండస్ట్రీ. ఈ స్ట్రగుల్స్ ఎవరైనా ఫిజికల్గా ఎవరైనా డ్యామేజ్ అయితే ఆ బాధతో వచ్చి మా దగ్గరికి వస్తారు. మా ఉద్దేశం ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆనందంతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్దాం అనే యాటిట్యూడ్ కాకుండా బాధతో వచ్చి ఆ బాధను ఎలా నివృత్తి చేసుకోవాలనే దీంతో డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి వస్తారు. మా మేనేజ్మెంట్ పాలసీ ఏంటంటే ఎవరైనా సరే బాధతో వచ్చే వాళ్ళని హ్యాపీగా పంపించాలి. మనం చేయవలసిన ఇప్పుడు మిగతాది భగవత్ ఇచ్చ మనిషి తాలూకా ప్రాణాన్ని అయితే ఏ హాస్పిటల్ ఇవ్వలేదు. కానీ ఆయన తాలూకా బాధను సాధ్యమైనంత వరకు తగ్గించే దిశగా మా సిబ్బంది, మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము 10 మందికి అందుబాటులో ఉన్నాం. అదొక్కటే మా క్వీన్స్ ఎన్ఆర్ఐ తాలూకా సీక్రెసీ. 1980sలో కనుక చూసుకుంటే ఆ రోజు మన విశాఖపట్నంలో ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఒక బైపాస్ సర్జరీస్ కానీ జరగాలంటే విశాఖపట్నం కాకుండా హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఈవెన్ అమెరికా కూడా వెళ్ళవలసిన పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఆంకాలజీ తీసుకున్నా, బైపాస్ సర్జరీస్ తీసుకున్నా, ఈరోజు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అన్ని ప్రత్యేక వసతులు అనేది ఉన్నాయి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, స్కానింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకతలు మన దగ్గర నెలకొల్పడం జరిగింది. సో ఈ కృషి ఏ విధంగా చేయడం జరిగింది? మీరు ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు?
ఏం లేదండి, ముఖ్యంగా చెప్పాలంటే మీరు 1980s గురించి అని చెప్పారు. ఆ టైంలోనే వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో మా ప్రమోటర్స్ పనిచేశారండి ఇంగ్లాండ్లో. ఆ స్టాండర్డ్స్ ఎప్పటికైనా విశాఖపట్నానికి తీసుకురావాలనే వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అయిందండి. 2012లో మేము క్యాన్సర్ డిపార్ట్మెంట్ పెట్టాము, కార్డియాలజీ డిపార్ట్మెంట్ పెట్టాము. 130 బెడెడ్ హాస్పిటల్ నుంచి 330 బెడెడ్ హాస్పిటల్ దిశగా ఎక్స్పాండ్ చేశాము. ఎక్స్పాండ్ చేసి ఏదైతే అప్పటికి 2012కి ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అన్నీ రీసెర్చ్ చేసి కొనటం పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇయర్ టుగెదర్ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా క్వీన్స్ ఎన్ఆర్ఐలో అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో ఆ రకంగా మీరు అడిగిన స్కాన్స్ కానీ థియేటర్స్ కానీ ఇది NABH అక్రిడేటెడ్ హాస్పిటల్ అండి. NABH ప్రకారం దేర్ ఇస్ ఎ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ కానీ ట్రైనింగ్ పార్ట్ కానీ అన్నీ మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు హాస్పిటల్స్ విషయానికి కనుక వస్తానండి, ఒక హాస్పిటల్ సక్సెస్ అవ్వాలంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ వన్ మెడికల్ ట్రీట్మెంట్. ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. సో అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేప్పటికి మీరు పూర్తి బాధ్యతలు ఇందులో CEOగా స్వీకరించున్నారు. మీరు అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్లో దీన్ని ఏ విధంగా ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి తీసుకొచ్చారు? అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మేనేజ్మెంట్ అనే వర్డ్ అసలు లేదండి, సపోర్టింగే. వి ఆల్ వర్కింగ్ ఫర్ పేషెంట్ కేర్. పేషెంట్ కేర్ అనేది ఎలా ఉండాలి, ఏ రకంగా ఇస్తే ఒక పేషెంట్ బాధతో వచ్చే పేషెంట్ హ్యాపీగా మా దగ్గర నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో. కాకపోతే ఇంకోటి ఏంటంటే దీనికి అదర్ అడ్మినిస్ట్రేషన్ ఇండస్ట్రీస్ లాగా అదర్ ఇండస్ట్రీ లాగా సండే హాలిడే, సాటర్డే హాలిడే, పొంగల్ హాలిడే, ఎలక్షన్ డే హాలిడే అనేది ఉండదండి. 365 రోజులు అందరికీ అందుబాటులో ఉండేటట్టు స్టాఫ్ని తీర్చిదిద్దితే ఆ స్టాఫ్ నేను వచ్చేది ఇంకొక ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో 2 పదాలు ఉన్నాయండి ముఖ్యంగా. ఒకటి, మనం ఏదో సంపాదించి సేవ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసిన పని అయితే లేదండి. ఇక్కడ మాకున్ని స్కోప్లోనే మేము ఏ సర్వీస్ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నీ ఒకే దగ్గర చేసుకునే అదృష్టం మాకు కలిగింది. అదొక్కటే మా సింబల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండి. అది అందరి దృష్టిలోకి తీసుకెళ్ళి ప్రతి స్టాఫ్ ఎవరైతే మా దగ్గర పనిచేస్తున్నారో అందరూ అదే ఉద్దేశంతో పనిచేయాలని ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ రకంగా మేము కొంచెం సర్వీస్లో ముందున్నామని చెప్పడానికి ఇది ఒక ఉద్దేశం అని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి. ఎందుకంటే మీ గురించి నేను బాగా ఎరుగుతున్నాను గతంలో కూడా. ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలోనే కాకుండా ఒక మెడికల్ ఆస్పెక్ట్లో కూడా ఏదైనా ఒక పేషెంట్ ఒక మెడిసిన్ కావాల్సి వచ్చినప్పుడు అది విశాఖపట్నంలో లభ్యం కానప్పుడు కూడా మీరు చాలామంది డిస్ట్రిబ్యూటర్ని పర్సనల్గా ఫోన్లు చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. అది ముంబై నుంచి రప్పించడంలో కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా సరే అంతటి కేర్ తీసుకోవడం అనేది కేవలం ఒక లాభాపేక్షతో అనేది జరగదు. మీరు చెప్పినటువంటి మానవ సేవే మాధవ సేవ అన్న అంకిత భావం ఉన్నవాళ్ళు మాత్రం అలా చేయగలరు. సో ఈ స్ఫూర్తి మీకు ఎలా కలిగింది? అంటే ఒక ప్రాపర్ కేర్ ఇవ్వాలంటే, ఒక పేషెంట్కి ప్రాపర్ కేర్ ఇవ్వాలంటే దానికి తగ్గ ఇమ్యూనిటీస్ అన్నీ అందుబాటులో ఉండాలండి. ఏది కావాలో అంటే అప్పుడే ప్రాపర్ కేర్ అవుతుంది. ఏదో హాస్పిటల్ పెట్టాం, ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నాం, మధ్యలో మా దగ్గర ఈ సర్వీస్ లేదండి మీరు పక్క హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పే విధంగా కాకుండా ఏదైనా పేషెంట్ మా మీద నమ్మకంతో వచ్చినప్పుడు ఆ పేషెంట్కి మేము చేయవలసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్గా కానీ అడ్మినిస్ట్రేషన్గా కానీ మీరు డ్రగ్ అవైలబిలిటీ కానీ అన్నీ చేయాలి. అదే మా ఉద్దేశం అండి. దాని ప్రకారం ఏదైనా న్యూ డ్రగ్ వచ్చి ఈ డ్రగ్ పేషెంట్కి అవసరం అయ్యింది అనుకుంటే ఆ డ్రగ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలాగ అవైలబిలిటీ అవుతుంది, అవన్నీ డిస్ట్రిబ్యూటర్స్ని అందరినీ పర్సనల్గా కేర్ తీసుకొని అవసరమైతే కొరియర్లో తెప్పించి ఫ్లైట్లో తెప్పించి ఆ పేషెంట్కి ఇచ్చి మా ఉద్దేశం ఏంటంటే ఆ పేషెంట్ మేము ఏం చేయగలం, ఏం చేస్తే అట్లీస్ట్, ఎందుకంటే ప్రతి హాస్పిటల్ తాలూకా ముఖ్య ఉద్దేశం మేమే కాదు, ఏ హాస్పిటల్ ఊర్లో ఏదైనా సరే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెటర్ కేర్ ఇచ్చి ఒక లైవ్ని నిలబెట్టాలనేదే నిరంతర తపనండి. ఒక డాక్టరు రాత్రి పగలు పనిచేసిన, ఒక మెడికల్ పీపుల్ రాత్రి పగలు పనిచేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక లైఫ్ని ప్రాపర్గా మనం ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో కష్టపడతాం. అందులో పాటుగా మేము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. అందులో గొప్పతనం ఏమీ లేదు. మా ఉద్దేశం, ఫైనల్ ఉద్దేశం ఏంటంటే వచ్చిన పేషెంట్కి ఏ రకంగా ఇది లేకపోవడం వల్ల ఈ పేషెంట్ చనిపోయాడు లేకపోతే సఫర్ అయ్యాడు అనే పదం రానివ్వకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఒక మాట చెప్పారు. 1994లో NRI హాస్పిటల్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి ఈరోజు దినదిన ప్రవర్ధనం అయ్యి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆంకాలజీ డిపార్ట్మెంట్, అంటే క్యాన్సర్ డివిజన్.
ఈ క్యాన్సర్ డివిజన్కి సంబంధించి అన్ని ప్రత్యేకతలు, అన్ని విశిష్టతలు కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆంకాలజీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ డివిజన్ గురించి కొంచెం వివరిస్తారా? అంటే 2012లో మేము క్యాన్సర్ డివిజన్ స్టార్ట్ చేసే ముందు వైజాగ్లో రెండు హాస్పిటల్సే ఉండేవండి. లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. చాలా అవసరం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలకి, క్యాన్సర్ సర్వీసెస్ అనేది చాలా అవసరం ఉంది. ఆ రోజుల్లో మేము ర్యాపిడ్ ఆర్క్ టెక్నాలజీ అని లేటెస్ట్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 16 to 20 crores అయింది మా క్యాన్సర్ డివిజన్. ఎక్విప్మెంట్ ఒక్కటే క్యాన్సర్ పెట్టడానికి. ఆ ఎక్విప్మెంట్ మేము డేరింగ్ చేసి మా చైర్మన్ గారు ఏదైనా మనం ఈ ప్రజలకు ఇవ్వాలి, మనీ సెకండరీ, సర్వీస్ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే ఈరోజు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రజలు అనుకున్నంత పాజిటివ్గా లేవు. వీఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్, బట్ అదర్ వే అరౌండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ డూయింగ్ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్ కేర్ అనమాట. సో ఒక పేషెంట్కి ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఆల్మోస్ట్ మేము 80 మంది ఎవ్రీ మంత్ న్యూ పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నాము. ఈ న్యూ పేషెంట్ ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఊర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని, బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ అని, ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అని, ఇలాగ ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ మేము పాటిస్తున్నాము. దీనివల్ల సమాజానికి ఏదో ఒక మంచి జరగాలనేదే మా ముఖ్య ఉద్దేశం అండి. సార్, మీరు ఒక మాట అన్నారు, అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు హెల్త్ ఇండస్ట్రీ ఎదుర్కొంటుందని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి కూడా కొన్ని ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పిస్తుంది. ఐటీ సెక్టర్ తీసుకోండి, ఒక ప్రత్యేక వసతులు కల్పిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, దానికి ఒక రకమైనటువంటి వసతులు కల్పిస్తున్నాయి. కానీ హెల్త్ కేర్ వచ్చేప్పటికీ నిజంగా అటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి వస్తుందా? ఈరోజు ఏటికి ఎదురెదవలసిన పరిస్థితి ఈ ఫీల్డ్లో కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే పీపుల్కి కానీ గవర్నమెంట్కి కానీ ఎవరికి ఒక రకమైన మంచి భావన లేదండి. ఏదో హెల్త్ కేర్ ఇండస్ట్రీ పీపుల్ ఎందుకంటే తెల్లారేసరికి నీట్గా కారులో వస్తారు, డాక్టర్లు ఎలా ట్రీట్ చేస్తారు అలా ట్రీట్ చేస్తారు, లేకపోతే ఎలాగనే పనికిరాని అపోహలు మాత్రమే పబ్లిక్లోకి వెళ్తున్నాయి. కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్, కష్టాలు పబ్లిక్కి వెళ్ళట్లేదండి. ఒక డాక్టరు తన జీవితకాలంలో ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు చదువుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసి డేకి నైట్కి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాడండి. ఎందుకంటే ఆయన పర్సనల్ సంపాదన అనేది పక్కన పెడితే పేషెంట్ కేర్ అనేదే వాళ్ళ ఉద్దేశం. ఒక గైనకాలజిస్ట్ లేడీ అయి కూడా రాత్రి 1 గంటకు వచ్చి సర్జరీ చేయాలి, డెలివరీ చేయాలంటే వస్తుంటారండి. ఇవేవి కూడా పబ్లిక్లోకి వెళ్ళవండి. పబ్లిక్లోకి వెళ్ళేవంతున్న హాస్పిటల్ ఇండస్ట్రీకి వచ్చాం, ఎంత బిల్ అయింది, ఎంత దోచేశారు, ఇటువంటి టాక్సే పబ్లిక్లోకి వెళ్తాయి. సెకండ్, గవర్నమెంట్ సైడ్ చూస్తుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి జీరో సపోర్ట్ అండి. ఈరోజు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్స్, ఆల్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేసినవి, క్యాష్లెస్ ఫెసిలిటీ సర్వీస్ చేసిన డబ్బులే ఈ రోజు వరకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్కి ఫైట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ తోటి. స్పెషలిటీస్ పక్కన పెడితే గవర్నమెంట్ మా డబ్బులు ఎప్పుడు ఇస్తారా బాబు, మేము చేసే సర్వీస్ ఇలా చేసాం, ఈ చేసాం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి అడిగితే రెస్పాన్సిబిలిటీ లేకుండా గవర్నమెంట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక స్టేట్ గవర్నమెంట్ అని మేము చెప్పలేం, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్కీమ్స్ అయితే పెడుతుంది, కానీ స్కీమ్స్ తగ్గట్టు పేమెంట్స్ రావట్లేదు. ఎప్పుడైతే ఏ సర్వీస్కైనా పేమెంట్ రాకపోతే మా మ్యాన్ పవర్ కాస్ట్ కానీ, శాలరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ మంత్లీ పే చేయకపోతే సరే ఈ ఇండస్ట్రీ నడపలేమండి. ముఖ్యంగా చెప్పాలంటే దిస్ ఇస్ సర్వీస్ ఇండస్ట్రీ, మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ మ్యాన్కి మంత్లీ శాలరీస్ ప్రాంప్ట్గా వెళ్ళకపోతే వర్క్ చేసే పరిస్థితి లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్. గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక్క సబ్సిడీ లేదండి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్కి ఎటువంటి రకమైన సబ్సిడీ అయితే లేదండి. ఇప్పుడు సబ్సిడీ అనేది లేదు అది నిజం. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలోనే తీసుకుంటే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా నేను చెప్పినట్టు ఏటికి ఎదురీదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి సహకారాలు ఒక సీఈఓగా మీరు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు అంటే? ఎందుకంటే మీరు చెప్పారు ఆరోగ్యశ్రీ విషయానికి వచ్చేప్పటికి అక్కడ ఉన్న డబ్బులు చాలా వరకు గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సింది. అలాగే ఇప్పుడు ఐసీయూ ఉంది, ఐసీయూలో కరెంటు అంటే ఏసీలు రన్ చేయాల్సి ఉంటుంది. ఆ యూనిట్స్ మీద కూడా సబ్సిడీ లేదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు ఎటువంటి రాయితీలు కానీ, ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలు కానీ గవర్నమెంట్ నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చార్టెడ్ అకౌంటెన్సీ చేశారు, అకౌంట్స్లో మీరు నిష్ణాతులు. సో ఎటువంటి ప్యాకేజెస్ వస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు? అంటే నేను ముఖ్యంగా చెప్పాలంటే ప్యాకేజీలే ఇవ్వక్కర్లేదండి. ప్యాకేజీలు ఇచ్చి గవర్నమెంట్ ఇండస్ట్రీని, హెల్త్ కేర్ ఇండస్ట్రీని ఆదుకోమని ఎవరూ అడగట్లేదు. మేము చేసే సర్వీస్కి మా డబ్బులు ప్రాంప్ట్గా ఇమ్మని అడుగుతున్నాం ఫస్ట్.
రెండోది ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీ ఈరోజు జాయిన్ అయితే వాడు 1 ఇయర్ అవ్వగానే వాడికి శాలరీ హైక్ ఇవ్వాలి, ఓ 10% 15% ఇవ్వాలి, లేకపోతే వాడు కంటిన్యూ అవ్వడు. అది గవర్నమెంట్ కూడా డిసైడ్ చేస్తుంది. మినిమం వేజెస్ యాక్ట్ అని చెప్పేసి మినిమం వేజెస్లో ఈ పర్సంటేజ్, ఈ డిఏ పాయింట్స్ ఎవ్రీ 6 monthsకి మీరు ఇంక్రీజ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఈజ్ గివింగ్ డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఇండస్ట్రీ ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు వచ్చే మెడికల్ బిల్స్ మీద కూడా ఎప్పుడో 2007లో పెట్టిన ఆరోగ్యశ్రీ రేట్లు 2019లో చేయమంటే వైబిలిటీ ఎలా వస్తుంది? రాదు. ఎందుకంటే 2019-7లో ఉన్న కాస్టింగ్కి 19 కాస్టింగ్కి ఆల్మోస్ట్ 100+ మాకు ఇంక్రీజ్ అయింది కాస్టింగ్ వైజ్. ఈ కాస్టింగ్ వైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ కాస్టింగ్ని మీట్ అవ్వాలంటే మరి ఏం చేయాలి? గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. గవర్నమెంట్ మాకు సబ్సిడీలు ఇవ్వకపోయినా పర్లేదు, ఏం పర్లేదు. ఏదైతే సర్వీస్ మేము గవర్నమెంట్కి చేస్తున్నాం వితిన్ స్టిపులేటెడ్ టైం మా పేమెంట్ మాకు వస్తే మేము ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ముందుకుంటాం. రెండో పాయింట్ ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఏదో గవర్నమెంటే క్యాలిక్యులేషన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ రేట్, ఆ రేట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ హైక్ ఇస్తే, ఆ ప్యాకేజెస్ మీద హైక్ ఇస్తే కొంతవరకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలదని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి. అండ్ ఇప్పుడు ప్రజల్లో కూడా ఎటువంటి ఆలోచన ఉంటాయంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుందని భయపడుతూ ఉంటారు. కానీ రియాలిటీ కనుక చూసుకుంటే ఈవెన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కూడా చాలా హాస్పిటల్స్ కన్నా ఒక తక్కువ వ్యయంతో, ఎక్స్పెండిచర్తో మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఉత్తరాంధ్ర ప్రజలకి విన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆల్మోస్ట్ తెలుసనే చెప్పొచ్చండి. ఎందుకంటే సంవత్సరానికి మేము 1,40,000 ఐపీ ఓపీ పేషెంట్స్ మేము ట్రీట్ చేస్తున్నాము. మా రేట్లు కానీ, మా స్కీములు కానీ, మా ప్రైసెస్ కానీ, మా సర్వీసెస్ కానీ ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మేము ఉన్నామని అప్పుడప్పుడు చెప్పుకుంటే సరిపోద్ది. సో ఆ రకంగా మేము క్వీన్స్ ఎన్ఆర్ఐ తాలూకా పాలసీ ఏంటంటే, ఏదో ఒక పేషెంట్ దగ్గర హెవీ ఛార్జెస్ మేము ఛార్జ్ చేయాలనే ఉద్దేశం కాకుండా ఒక స్టాండర్డైజ్ ప్రైసెస్ పెట్టి ఆ ప్రైసెస్ ఊర్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మినిమం 20-25% లెస్సర్గా ఫిక్స్ చేసేసి అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ మంది పేషెంట్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము నడుపుతున్నామండి. ఇది మా చైర్మన్ గారి తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ హాస్పిటల్ పెట్టడం, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనే పేరు పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే దీంతో మేము నడుపుతున్నామండి. ఇప్పుడు ఒక ఆపరేషన్ కనుక చేయాలి అనుకోండి, ఒక బైపాస్ సర్జరీ కానీ లేకపోతే ఒక మేజర్ సర్జరీ, ఈవెన్ ఆర్థోపెడిక్లో కూడా ఒక సర్జరీ చేయాలి అంటే ఆ పేషెంట్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, అతను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఒక గ్రూప్ డిస్కషన్ మీరు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఇన్నోవేటివ్ మెథడ్ అనమాట. ఆ పార్టిసిపేషన్లో ఆ పేషెంట్ ఏ విధంగా ఉన్నారో కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ వార్డులో, ఏ క్యాజువాలిటీలో, లేకపోతే ఏ రూమ్ నెంబర్లో ఏ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా మీకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా మీ గురించి నేను అది వినున్నాను. సో ఇంత ఇన్వాల్వ్మెంట్ మీరు ఎలా చేయగలుగుతున్నారు? అంటే నాకు ఇంకా అదర్ హ్యాబిట్స్ ఏమీ లేవండి. మ్యాక్సిమం టైం నేను నాకు ఇచ్చిన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి, 10 మందికి నేను ఎలా అందుబాటులో ఉండాలనేదే నా ఉద్దేశం. ఇందాకే చెప్పాను, మానవ సేవయే మాధవ సేవ అని ఒక మన వేద సంస్కృతి చెప్పిన విధంగా నేను చిన్నప్పటి నుంచి అలా పెరిగాను. కాబట్టి నాకు వచ్చే ఆపర్చునిటీని ఏ క్షణమైనా సరే ప్రతి క్షణం కూడా ఈ పేషెంట్ కేర్కి, నా స్టాఫ్కి, నా మేనేజ్మెంట్కి నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడూ నా ప్రయత్నం చేస్తున్నానండి. ఇందులో ప్రత్యేకించి గొప్పతనం అనేది ఏమీ లేదు. కాకపోతే ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవ్వాలనే తప్ప నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది నేను ప్రత్యేకించి దానికోసం చేయకపోయినా ఆటోమేటిక్గా డే టు డే జరిగిపోతూ ఉంటుంది. ఈ జరిగిపోవడం కార్యక్రమంలో మేము అందరికీ రీచ్ అవుతుంటాం. మా మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా అదే. ఎవరెక్కడ జాయిన్ అయినా సరే మేము ఎలాగ బెటర్ కేర్ ఇవ్వాలి పేషెంట్కి, ఏ రకంగా మేము రీచ్ అవ్వాలనేది మా నిరంతర తపన. మేము ఎప్పటికప్పుడు CMEs కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ట్యూస్డే మా డాక్టర్ అందరితో మీటింగ్ పెట్టుకుంటాం. ఒక డెత్ అయితే ఆ డెత్ మీద రివ్యూ చేస్తాం, ఎందుకు ఏ రకంగా పోయింది అని, ఎక్కడైనా మన సర్వీస్ గ్యాప్స్ ఉన్నా ఏమో అని, 100% మేము సర్వీస్ ఇచ్చినా ఉన్నా ఏమో, ఇంకేమైనా బెటర్ టెక్నిక్స్ వాడొచ్చా అనేది ఎప్పటికప్పుడు టెక్నికల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తామండి. దానివల్ల మాకు ప్రతి విషయంలో కూడా అవగాహన అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ పేషెంట్స్ ఒక హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఎంత ముఖ్యం, అలాగే వాళ్ళ మీద శ్రద్ధ వహించడం కూడా అంతే ముఖ్యం. అంటే ఒక డాక్టర్సే కాదు, అలాగే నర్సింగ్ సైడ్ నుంచి కానీ, మిగతా స్టాఫ్ దగ్గర నుంచి కానీ, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకు ఒక ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతుంటారు. సో మీరు మీకున్నటువంటి సిబ్బంది అంటే మ్యాన్ పవర్ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి శ్రద్ధ వహిస్తారు? అలాగే ఒక పేషెంట్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తూ ఉంటారు?
అంటే సిబ్బంది విషయంలో మాకు ఒక పాలసీ ఏంటంటే చైర్మన్ గారి నుంచి ఇప్పటి వరకు ఎవరున్నా సరే జాబ్ నీడా ఫస్ట్ ఆ వ్యక్తికి జాబ్ నీడా టైంపాస్కి పని చేస్తున్నాడా ఫస్ట్ అవగాహన చేసుకుంటామండి. రియల్గా జాబ్ నీడ్ అయినప్పుడు వాడు ఏ పని చెప్పినా చేస్తాడు, వాడికి ఆ జాబ్ తాలూకు అవసరం తెలుస్తుంది కాబట్టి చక్కగా పని చేస్తారండి. ఆ టెక్నిక్నే మ్యాక్సిమం చూసి వీడికి క్వాలిఫికేషన్తో పాటు వీడికి జాబ్ అవసరమా లేదా టైంపాస్కి చేస్తున్నాడా, వాడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ప్రత్యేకించి మేము కనుక్కొని ఈ వ్యక్తి ఈయనకి సూటబుల్, ఈ జాబ్కి సూటబుల్ అనేది టెక్నికల్ స్టాఫ్ ఎనీవే క్వాలిఫికేషన్ బేస్ మీద ఆధారపడి ఉంటాయి. నాన్ టెక్నికల్ స్టాఫ్ మీరు అడిగినట్టు పేషెంట్కి వస్తే ఆప్యాయతగా పలకరించడం, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, మీరు ఎక్కడికి వెళ్ళండి మీకు ఈ పని జరుగుతుంది, రిసెప్షన్కి వెళ్ళండి, రేడియాలజీకి వెళ్ళండి అని దగ్గరుండి అడ్వైజ్ ఇచ్చే పీపుల్ని ఆ రకంగా. ఇందులో కొత్త టెక్నిక్ ఏం లేదండి. మన ఇంటికి వచ్చి ఒక అతిథికి మనం ఎంత గౌరవంగా తీసుకుందామో, గౌరవంగా పంపిస్తామనే ఉద్దేశంతో ఉంటాము. అదే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేసి అందరికీ రీచ్ అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఒక హాస్పిటల్ అభివృద్ధి చెందాలి అంటే అది నిరంతరం పయనిస్తూ ఉండాలి. ఒక వాటర్ ఎలాగ స్టాగ్నేట్ అయిపోకుండా నదిలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించడంలోనే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకు చెప్పినట్టు 1994లో ఓ చిన్న హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందినటువంటి దాన్ని విజయనగరంలో కూడా మీరు దాన్ని ఒక బ్రాంచ్ కింద లేకపోతే ఒక హాస్పిటల్ కింద మీరు తీర్చిదిద్దారు. సో ఈ ఎక్స్పెన్షన్ యాక్టివిటీస్ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఉన్నాయండి? అంటే చాలా ఐడియాస్ ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం పెన్షనరీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 430 బెడ్లు ఉన్నాయి. వైజాగ్ 330, విజయనగరం 100 బెడ్స్. ఇంకా ఫ్యూచర్లో ఒక 1000 బెడ్స్కి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంది. కాకపోతే ఫైనాన్షియల్స్గా మేము మా మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ పెట్టడమే కాదు, ప్రాపర్ సర్వీస్ వైజాగ్లో ఏ సర్వీస్ అయితే ఇవ్వగలుగుతున్నామో విజయనగరంలో అదే సర్వీస్ ఇవ్వాలి, విజయనగరంలో అదే సర్వీస్ ఏదైతే ఇవ్వగలుగుతామో నెక్స్ట్ ప్లేస్లో కూడా సేమ్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. సో ఆ సర్వీస్ తగ్గట్టు ఆ వనరులన్నీ సమకూర్చినప్పుడు డెఫినెట్గా మేము ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశం ఉంది. 1000 బెడ్స్ వరకు తీసుకెళ్తాం. 1000 బెడ్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా, సమ్ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో కూడా పెట్టాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది చాలా ప్రాముఖ్యత చెందినటువంటి విషయం. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఈ విషయంలో కూడా చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత మీరు ఇస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్స్, అంటే ఒక మెడికల్ క్యాంపే కాకుండా ఒక ప్రత్యేకమైన రాయితీలతో కొన్ని సందర్భాల్లో మీరు మెడికల్ చెకప్స్ కూడా మీరు నిర్వహిస్తున్నారు. సో వీటిని మీరు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు? అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా వరకు మాట్లాడతారు కానీ ఎవరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ మాకున్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ మా పేషెంట్ కేర్ అండి. పేషెంట్ కేర్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఒకవేళ ఆ పేషెంట్ ₹1,00,000 బిల్ అయిందనుకోండి, వాడు ఊహించడం ఒక 50,000 అవుతుంది అనుకొని వస్తాడు. మ్యాక్సిమం మాకు అందుబాటులో ఉన్నంత వరకు మేము సర్వీస్ ఇస్తున్నాం, డిస్కౌంట్ చేస్తున్నాం. ఐ థింక్ వైజాగ్లో ఇంత ఎలాబొరేటెడ్గా అందరికీ యాక్సెసిబుల్గా ఉండి డిస్కౌంట్ ఇచ్చే హాస్పిటల్ క్వీన్స్ ఎన్ఆర్ఐ అని ధైర్యంగా చెప్పుకోవచ్చండి. అది మా మేనేజ్మెంట్ మాకు కూడా ఎప్పుడూ రిస్ట్రిక్షన్ ఇవ్వలేదు. మేము కూడా అందులో పేషెంట్కి అందే విధంగా. రెండోది, మా దానిలో బిజినెస్ ప్రమోషన్స్ అని అటువంటి యాక్టివిటీస్ ఉండవండి. డైరెక్ట్ పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ హాస్పిటల్కి ఉంటుంది. మనం చేసిన సర్వీస్ అనేది మనం చేస్తాం. ఏదైనా బెనిఫిట్ ఉంటే పేషెంట్కి ఇస్తాం. మూడోది, గవర్నమెంట్ సైడ్ ఈ తిత్లీ తుఫాన్ కానీ ఏది ఎక్కడ ఏం జరిగినా సరే గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం ఏ క్యాంపు మిస్ అవ్వకుండా సర్వీస్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఒక 2 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం. ఆర్లవ, సొంట్యాము, ఆ విలేజెస్లో మంత్లీ వన్స్ క్యాంప్ చేస్తాం. అలాగే ఎవ్రీ సాటర్డే ప్రీ డయాబెటిక్ క్యాంప్ లాగా ఒక్కొక్క ఏరియా ఎక్కడైతే వాకర్స్ జోన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సింహాచల్ దేవస్థానం దగ్గర కానీ, నెక్స్ట్ ఆర్కే బీచ్ కానీ, కైలాసగిరి కానీ, ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 6 to 10 o'clock వరకు ఫ్రీ బీపీ, ఫ్రీ డయాబెటిక్ క్లినిక్, ఫ్రీ సజెషన్స్, మెడికల్ అవేర్నెస్, బుక్లెట్స్ ఇవన్నీ పంచి పబ్లిక్లో కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొస్తే హెల్త్ మీద అవగాహన వచ్చి వాళ్ళకి రోగం గురించి ముందుగా తెలుసుకొని క్షేమంగా ఉంటారనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కలిపి సోషల్ రెస్పాన్సిబిలిటీ పార్ట్లోనే వస్తాయి. మేము ప్రత్యేకించి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ అనకుండా మా సర్వీసెస్ మేము అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రకమైనటువంటి ఇన్సిడెంట్స్ మీరు చూస్తుంటారు హాస్పిటల్లో. అలాగే మీరు చెప్పాను కదా, మీరు ప్రతి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీరు ఒక మిరకిల్, ఒక అద్భుతం జరిగింది, ఇది అనుకోకుండా జరిగింది అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పేషెంట్స్ విషయంలో? అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. నేను ట్రీట్మెంట్ విషయంలో నేను అంతగా చెప్పలేనండి, ఎందుకంటే నేను నాన్ టెక్నికల్గా అయినాయి. సో టెక్నికల్గా ఇది ఇలా అద్భుతం జరిగింది. కానీ మా డాక్టర్స్ ఎప్పటికప్పుడు చెప్తుంటారు, ఈ పేషెంట్ మనకు బ్రతకడు అనుకున్నాము, బాగానే బయటకు వచ్చాడు,
లేకపోతే ఈ పేషెంట్ సర్వీసెస్లో మనం ఇంకా ఇలా చేయడం వల్ల ఇలా వచ్చారు, ఇది కొత్తగా వాడాము, ఇది ఛాన్స్ తీసుకొని టెక్నిక్ చేశాము అని ఇటువంటి సందర్భాలు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ దృష్టికి వస్తుంటాయండి. వి ఫీల్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మన వల్ల ఈ వ్యక్తి ఇలా బయటపడ్డారా, ఒక చిన్న అబ్బాయి, ఒక 12 ఏళ్ళ అబ్బాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే బాగా సర్వైవ్ అవ్వటం, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే రోజు జరుగుతున్న ఈ 1,40,000 పేషెంట్స్లో ఎప్పటికప్పుడు రకరకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మా మేనేజ్మెంట్ దృష్టిలోకి వస్తుంటే మేము ఆ డాక్టర్స్కి, ఆ కన్సర్న్ స్టాఫ్కి అప్రిషియేట్ చేస్తూ ముందుకెళ్తున్నామండి. సో ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా మిమ్మల్ని కూడా పరిశీలిస్తే మీరు అకౌంటెన్సీలో మీరు యాక్చువల్గా స్పెషలైజేషన్ చార్టెడ్ అకౌంటెన్సీ చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చారు. మీరు అనుకోకుండా వచ్చారా, లేకపోతే ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ వల్ల ఇలా జరిగిందా? దీస్ ఆల్ గాడ్ యాక్ట్స్ అండి. నేను ఎప్పుడు కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పనిచేస్తాను, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్ అవుతానని నాకు ఎప్పుడూ లేదు. సో అనుకోకుండా డెస్టినీ భగవంతుడు పంపించాడు అని అనుకుంటాను, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ సింగిల్ సైన్స్ వర్డ్ తెలియదండి వెన్ ఐ వాజ్ టేకింగ్ చార్జ్. బట్ డాక్టర్ రంగారావు గారి దగ్గరుండి నాకు సపోర్ట్ చేసుకుంటూ నేర్పుకుంటూ వచ్చారు. సో అదే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. భవిష్యత్తులో కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇదే విధమైన సేవా తత్పరత విశాఖపట్నమే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా విస్తరింపచేసి ఇది మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని, మీ ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు, మాకు అవకాశం ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా అదే దృష్టితో క్వీన్స్ ఎన్ఆర్ఐ స్టాండర్డ్స్ని ఎప్పుడూ ఫెయిల్ అవ్వకుండా మున్ముందు కూడా ఇంకా అభివృద్ధి చెంది 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో, దృఢమైన సంకల్పంతో మా స్టాఫ్ అందరూ ఉన్నాం. మేము ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.